అసలు అన్న అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి కారణం ఏరే ఉన్నదండి బాబా. పోయిన 5 ఏళ్లు జగనన్న చేసిన అప్పుల లెక్కలు, పెట్టిన బకాయిల లెక్కలు అన్ని అసెంబ్లీలో ఇడమరిసి చెబుతున్నారు కూటమి లీడర్లు. సీఎం గోరే లెక్కలతో సహా అంతా పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ఇట్లాంటి అన్ని జగనన్న అసెంబ్లీలో ఉండగానే చెబుతుంటే అన్న వాటికంతా సమాధానం చెప్పుకోవాలి. అట్లా చేయలేదని చెబితే ఆధారాలు చూపించాలి. చేసినట్టు ఒప్పుకుంటే ప్రజల్లో పరువు పోతుంది. అందుకే జగనన్న అసెంబ్లీకి వెళ్ళటం లేదు. అసలు జగనన్న ఏటి చేశాడు? పెన్షన్ పెంచవయ్యా మగడా అంటే 3000కు పెంచుతానని చెప్పి 5 ఏళ్లు తీసుకున్నాడు. అట్లాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెంచి 4000 చేసింది. జగనన్న ఆయంలో రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వలేదు. అక్షరాల 1694 కోట్లు బకాయిలు ఎట్టెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కట్టాలు చూడలేక అలా డబ్బులన్నీ చెల్లించింది. పిల్లల ఫీజుల మీద పోరాటం అన్నాడుగా జగనన్న. 6000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎట్టెళ్ళాడు. తానే బకాయిలు పెట్టెళ్ళి ఇప్పుడు పోరాటం చేస్తానంటున్నాడు. పిల్లలకు ఇబ్బంది ఉండొద్దని ఆ బకాయిలన్నీ కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది. అసెంబ్లీకి వెళితే ఇట్లాంటివన్నీ అడిగి చీల్చి చెండాడుతారనే జగనన్న తప్పించుకొని పారిపోయాడు.